హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజయ్ టీవీ. మనం ఈరోజు ఈసాల కప్ నమ్దు అని నిరూపించుకున్నటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అంటేనే హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్నటువంటి, ప్రపంచంలోనే ఒక దేశ లీగ్ టోర్నీకి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక ఫ్రాంచైజీ టీం ఏదైనా ఉందంటే అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దట్స్ కాల్డ్ ఆర్సీబీ. ఎందుకంటే ఆర్సీబీకి అంత ఫాలోయింగ్ ఎందుకు ఉందంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ. ప్రపంచ రన్ మెషిన్, ఎప్పటికీ పరుగుల దాహం తీరని ఒక క్రికెటర్. ఇప్పటికీ కూడా ఒక 80 సెంచరీలు దాటాడు. 100 సెంచరీల వీరుడు సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి ఖ్యాతిని సంపాదించినటువంటి ఎవరైనా ప్లేయర్ ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. ప్రపంచంలో అత్యధిక రెండో సెంచరీలు చేసినటువంటి, అన్ని టోర్నీల్లో కలిపి రెండో సెంచరీ చేసినటువంటి ఒక క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ. మరియు ప్రపంచంలోనే వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించినటువంటి ఏకైక క్రికెటర్గా, 50 సెంచరీలు దాటి చేసినటువంటి ఈ ఏకైక క్రికెటర్గా విరాట్ కోహ్లీ నేడు ప్రపంచంలోనే రికార్డు నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశ టెస్టు జట్టును ఒక 4 సంవత్సరాలు కెప్టెన్గా ఉంటూ నెంబర్ 1 పొజిషన్లో వచ్చినటువంటి ఏకైక కెప్టెన్, ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అదేవిధంగా ఆయన కెప్టెన్సీలో కేవలం ఒక మేజర్ ఐసీసీ టోర్నీలు మాత్రమే గెలవలేదు, కానీ ఎవ్రీ టైం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది ఇండియా టీం. అదేవిధంగా ఆయన సాధించినటువంటి కప్పులు ఎన్నో ఉన్నాయి. వరల్డ్ కప్, మనం 2011లో గెలిచినటువంటి వరల్డ్ కప్లో ఆయన ప్రాతినిధ్యం ఉంది. మరియు 2020 వరల్డ్ కప్ ఉంది. ఎన్నోసార్లు ఫైనల్కి వెళ్ళి ఓడిపోవడం జరిగింది. మనం ఏషియన్ కప్స్ ఉన్నాయి మనకు. ఛాంపియన్ ట్రోఫీ గెలిచిండు. అండర్ 19 కెప్టెన్గా గెలిచాడు, వరల్డ్ కప్ గెలిచాడు. ఆఖరికి ఇప్పుడు 18 సీజన్లుగా వేచి ఉన్నటువంటి ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ కూడా ఆయన చేతిలో పడడంతో అత్యధికంగా టోర్నీలు సాధించినటువంటి ఏకైక క్రికెటర్గా ఈనాడు మన భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే, ప్రపంచంలోనే ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. ఆయన సంపాదించిన ఖ్యాతి అది. ఆర్సీబీ ఫ్యాన్స్కి గుండె ఎవరంటే అది విరాట్ కోహ్లీ. ఆర్సీబీ ఫ్యాన్స్ నేడు ఎంత సంతోషంగా ఉన్నారంటే కింగ్ కోహ్లీ కళ నెరవేరింది. అదేవిధంగా ఆర్సీబీ ఫ్యాన్స్ గత 18 సంవత్సరాలుగా ఎంతమంది చేతిలో ట్రోలింగ్కి గురయ్యారు. కానీ గత 18 సంవత్సరాలుగా ఒకే ఫ్రాంచైజీకి ఆట ఆడుతూ ఎటువంటి ఫిక్సింగ్కి గురి కాకుండా, ఎటువంటి బ్యాండ్ కాకుండా ఒక టీం ఉందంటే అది ఆర్సీబీ మాత్రమే. అదేవిధంగా ఫైనల్కి వచ్చినటువంటి పంజాబ్ కింగ్స్ 11 జట్టు కూడా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక టీంని 3 సార్లు, అంటే వివిధ 3 ఫ్రాంచైజీలను 3 సార్లు కెప్టెన్గా ఫైనల్కి తీసుకొచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే అది శ్రేయస్ అయ్యర్ మాత్రమే. శ్రేయస్ అయ్యర్ కూడా మనం మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే కోహ్లీ ప్లేస్ని రీప్లేస్ చేయగల ప్లేయర్ ఎవరు ఉన్నారంటే ఇండియన్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ మాత్రమే. అదేవిధంగా ఆర్సీబీకి సంబంధించిన టీం ప్లేయర్ ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్ కెప్టెన్, మరియు దేవదక్కల్ పడిక్కల్, మయాంక్ అగర్వాల్, ఇట్లా భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్, షెపర్డ్, కృణాల్ పాండ్యా, సోయష్, ఇంతమంది ప్లేయర్స్ ఆర్సీబీ ఈరోజు విజయ పాత్ర పోషించారు. అదేవిధంగా బ్యాటింగ్ కోచ్ అయినటువంటి దినేష్ కార్తిక్ మేజర్ పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా టీం మేనేజ్మెంట్, ఫ్యాన్స్, ముఖ్యంగా ఫ్యాన్స్ ఎనీ టైం ఎన్ని సీజన్లు కప్పు గెలవకుండా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉందంటే అది ఫ్యాన్స్ యొక్క గొప్పతనం. విరాట్ కోహ్లీ యొక్క ప్లేయర్ ఫైరింగ్ మూమెంట్ అనేది చాలా అందరికీ ఆమోదయోగమైనటువంటి బాధ్యతగా అందరు తీసుకోవడం జరిగింది. ఈసారి కప్ నమ్దే నుంచి నమ్దుగా తీసుకొచ్చినటువంటి ఆర్సీబీ ప్లేయర్స్కి అందరికి కూడా, ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తుంది అభిజయ్ టీవీ. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి మొత్తం కింగ్ కోహ్లీదే రాజ్యం. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 2020 వరల్డ్ కప్ గెలిచారు, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు, ఇప్పుడు ఐపీఎల్ ట్రోఫీ గెలిచాడు. ఓపెనర్గా ప్రతి ఫైనల్ మ్యాచ్లో ఈ సక్సెస్. చేజింగ్ మాస్టర్గా ఉన్న విరాట్ కోహ్లీ వితౌట్ చేజింగ్లో కూడా 43 రన్స్ కొట్టి మేజర్ కీలక పాత్ర పోషించాడు. నిన్నటి ఫైనల్లో అగ్రెషన్ చూపించాడు గ్రౌండ్లో. అగ్రెషన్ అనేది టీం మెంబర్స్లో అందరిలో కూడా ఉత్సాహం చూపించగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. ఒకప్పుడు ఫైర్ కెప్టెన్స్ సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, ఈ 3 ఫైర్ బ్రాండ్స్ మన కోసం వచ్చారు ఇండియన్ టీంకి. ఖచ్చితంగా
విరాట్ కోహ్లీ రాజ్యం నడుస్తుంది. విరాట్ కోహ్లీ ఏది పట్టుకుంటుంది కెప్టెన్గా కాకపోయినా ప్లేయర్గా మాత్రం ఖచ్చితంగా సాధించి పెట్టాడు అన్ని టోర్నీలు మన దేశానికి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా నేను చెప్పిన విషయం కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అభిజయ్ టీవీ.